ఒక ఫిలిం స్కూల్లో ఒక పోటీ లాంటిది కండక్ట్ చేశారనమాట. ఈ పోటీలో 2 గ్రూప్స్ ఆఫ్ స్టూడెంట్స్ని డివైడ్ చేశారు, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏకి ఎలా అంటే ఎవరు ఎక్కువ ఫోటోగ్రాఫ్స్ తీస్తే వాళ్ళు విన్ అయినట్టు. పార్ట్ బి గ్రూప్ ఎలా అంటే ఎవరు మంచి ఫోటో లైక్ క్వాలిటీ ఫోటో తీస్తే వాళ్ళు గెలిచినట్టు. సో వీళ్ళని ఒక సెమిస్టర్ పాటు వదిలేశారనమాట. ఈ సెమిస్టర్లో ఏంటంటే పార్ట్ ఏ గ్రూప్ ఎవరైతే ఎక్కువ ఫోటోగ్రాఫ్స్ తీయమన్నారో వాళ్ళు ఇది కనిపించిందల్లా ఫోటో తీసుకుంటూ వెళ్ళిపోయినారు. బట్ పార్ట్ బి ఏంటంటే వీళ్ళు సెమిస్టర్ మొత్తం కూర్చొని మంచి మంచి లైటింగ్ ఇదంతా సెట్ చేసుకొని మంచిగా క్వాలిటీ ఫోటోగ్రాఫ్స్ తీయాలని అనుకుంటూ ఉన్నారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద రీసెర్చ్ తెలిసింది ఏంటంటే పార్ట్ ఏ ఎవరైతే ఎక్కువ ఫోటోగ్రాఫ్స్ తీయాలనుకున్నారో వాళ్ళే చాలా మంచి ఫోటోగ్రాఫ్స్ తీశారు. పార్ట్ బి క్వాలిటీ గ్రూప్ ఏంటంటే వాళ్ళు జస్ట్ యావరేజ్ పిక్చర్స్ మాత్రమే తీయగలరు. సో ఎందుకు పార్ట్ ఏకి మంచి క్వాలిటీ పిక్చర్స్ వచ్చాయి, ఎందుకు జరిగింది అంటే పార్ట్ ఏ ఏంటంటే ప్రతిరోజు పిక్చర్స్ తీయడం వల్ల, ఎక్కువ పిక్చర్స్ తీయడం వల్ల వాళ్ళు ప్రతి ఒక్క పిక్చర్కి మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్ నుంచి వాళ్ళు నేర్చుకొని నెక్స్ట్ పిక్చర్ తీసినప్పుడు మంచిగా తీశారు. సో నువ్వు తీసుకుంటూ వెళ్ళిపోయినావు అంటే ఏదో ఒకటి మంచిగా తగిలిద్ది. అందుకే జేమ్స్ క్లియర్ ఒక మాట అంటాడు, ద ఎనిమీ ఆఫ్ గుడ్ ఈజ్ బెస్ట్. సో మనం స్టార్ట్ అయినప్పుడు క్వాంటిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్వాలిటీ.